అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య వైఎస్ జగన్ గారు ఎప్పుడు పబ్లిక్‌లోకి వచ్చినా, నేను ఉంటే అమ్మఒడి ఇచ్చేసేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేసేవాడిని, నేనుంటే ఆసరా ఇచ్చేసేవాడిని, ఆశీర్వాదాలు ఇచ్చేసేవాడిని, డబ్బులు ఇచ్చేసేవాడిని అని చెప్తారు. సో, నాకు జగన్మోహన్ రెడ్డి గారిని అలా అన్న ప్రతిసారి ఆయన ఎందుకు ఓడిపోయాడో కూడా ఆయన అసెస్ చేసుకోకుండా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఆయన అని అనిపిస్తుంది. చాలా జాలేస్తది. అంటే అంత ఘోరమైన ఓటమి తర్వాత కోపం రాదు కానీ జగన్ గారి మీద ఆయన మీద చాలా జాలేస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం నవరత్నాలే. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, వైఎస్ జగన్ అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఆ నవరత్నాలే. ఎందుకో చెప్తా వినండి. నవరత్నాల వల్ల వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చింది. కొన్ని వ్యవస్థలు కుదేలైపోయినాయి. ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ పోయింది, దానివల్ల నాశనం అయిపోయింది. అండ్ ఎమ్మెల్యేస్కి ప్రజలకి ఉన్న కనెక్టివిటీ లేకుండా పోయింది. వాళ్ళు వాలంటీర్ సిస్టమ్ అనేది ఏంటి, మేము పథకాలని డోర్ డెలివరీ చేస్తామనే పద్ధతిలో దాన్ని పెట్టుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్రజాప్రతినిధులకి ఇటు శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి అసలు వాల్యూనే లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ పథకం ఏదైతే ఉందో, పథకాలు ఏదైతే ఉన్నాయో, అమ్మఒడి ఉదాహరణకి లేదా పెన్షన్, ఏదైనా పథకం ఏదైతే ఉందో అది జగన్ ఎలా దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడంటే, నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవారు అన్నట్టు చేశారు. అసలు యాక్చువల్గా డెమోక్రసీలో అది రాంగ్. అది నా స్నేహితులు చాలామంది వైసీపీ వాళ్ళు ఎక్కడికైనా ఊరు నుంచి బెంగళూరు వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు వాళ్ళు బ్యాగ్ ఎత్తుకొని వస్తూ ఉంటారు. ఏంటి బ్యాగ్లో ఏంటంటే జగనన్న ఇచ్చిన బియ్యం అంటారు. జగనన్న బియ్యం ఇవ్వడం ఏంటి, భారతీయ సిమెంట్స్ అమ్మిచ్చాడని అడుగుతాను. నాకు చాలా చిట్రైపోతున్నాను. ఎందుకంటే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా పేరు మీద డబ్బులు ఇచ్చాడు చనిపోయిన రైతులకి. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బు. జగన్ అమ్మఒడి ఇచ్చాడు అనేది రాంగ్. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి రేషన్ ఇచ్చింది, ఇది కరెక్ట్. అలా చెప్పరు. జగన్ ఇచ్చాడు అంటే జగన్ సాక్షి నుంచి ఇచ్చాడా, భారత్ సిమెంట్ షేర్లు అమ్మి ఇచ్చాడా, జగదే పబ్లికేషన్స్ అమ్మేసి ఇచ్చాడా, తాడేపల్లి ప్యాలెస్ అమ్మేసి ఇచ్చారా? ఎలా జగన్ ఎలా ఇస్తాడు? జగన్ ఇవ్వడు. జగన్ ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన జీవితంలో ఎవరికి సహాయం చేయడు. ఆయన సమస్య లేదని ఆయన హెల్ప్ చేయడు ఎవరికి. జగన్ కాదు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. పెన్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఒక ఈగో గేమ్లో అయిపోయింది ప్రజలకి. అంటే నేను ఇచ్చేవాడు నువ్వు అవతలాడు తీసుకునేవాడు అనే ధోరణిలో ఉంటే ప్రజలు యాక్సెప్ట్ ఎలా చేస్తారు? దాన్ని ఖచ్చితంగా చేయరు కదా. అదే జరిగింది. ఇంత దారుణంగా దెబ్బతిన్నా కూడా నేనుంటే అమ్మఒడి వచ్చేసేది, నేనుంటే రైతు భరోసా వచ్చేసేది అని అంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మీరు ఒకటి గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేనుంటే క్యాపిటల్ సిటీ అయిపోయేది, నేనుంటే దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసేవి, నేనుంటే పోలవరం అయిపోయేది, అలా చెప్పడు. సచ్చినా చెప్పడు. ఎందుకంటే అది చెయ్యలేడు. జగన్ పథకాల గురించి ఎందుకు మాట్లాడదంటే జగన్కి పబ్లిక్ పాలసీ మేకింగ్ అంటే తెలీదు. ఇది వాస్తవం. జగన్కి పాలసీ మేకింగ్ అంటే తెలీదు. పరిపాలన అంటే బటన్లు నొక్కడం అనుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ అంటే బటన్లు నొక్కడం అనుకుంటాడు. వైఎస్ జగన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. జగన్కి రాదు. మీరు అనొచ్చు, రెండు నెలలు అయింది కదా మీ కూటమి ప్రభుత్వం వచ్చి, మీరు ఏం చేస్తున్నారు పథకం మీరు అడగచ్చు. నేను చెప్తా చూడండి. మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను టీడీపీ వాళ్ళు చేసింది నేను దాన్ని టచ్ చేయట్లా, దాన్ని ముట్టను. నేను జనసేన తీసుకున్న శాఖల గురించి మాత్రం మాట్లాడతా. ఫస్ట్ కందులు దుర్గేష్ గారు టూరిజం సర్క్యూట్కి సంబంధించి టూరిస్ట్ రావడానికి అనుకూలంగా కొత్త ప్యాకేజెస్ తీసుకొస్తున్నారు. శైవ దేవాలయాలకు సంబంధించిన ప్యాకేజెస్ ఉంటాయి, వైష్ణవ దేవాలయాలకు సంబంధించిన ప్యాకేజెస్ కూడా ఉంటాయి అందులో. తర్వాత నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం చేశారంటే, బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న దాన్ని అడ్డుకట్ట వేశాడు. అవినీతికి అడ్డుకట్ట వేశాడు. అవినీతిపై రాజీలేని పోరాటం అనేది జనసేన సిద్ధాంతం కదా, 6వ సిద్ధాంతం. సో అవినీతికి నాదెండ్ల మనోహర్ గారు అడ్డుకట్ట వేశాడు. సివిల్ సప్లైస్కి సంబంధించినంత వరకు నిత్యావసర వస్తువులు
నార్మల్ ధరకే, తక్కువ ధరకే అందేలా చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రోడ్స్కు సంబంధించిన అలొకేషన్ జరిగింది. ఈ వేస్ట్కి సంబంధించిన రెవెన్యూ జనరేషన్ గురించి సమీక్షలు జరిగాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. కోనోకార్పస్ లాంటి చెట్లని నరికి ఆస్తమా లాంటి వ్యాధుల్ని విస్తరింపజేయకుండా అడ్డుకట్ట వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ గారు. ఇలా చెప్పగలరా? 5 ఏళ్లలో నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఆ డబ్బులు వేసాయి, ఈ డబ్బులు వేసాయి అంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తున్నారండి 1 ఇయర్కి, లేదు 20,000 ఇచ్చేస్తున్నారు 1 ఇయర్కి. ఇప్పుడు నాకు ఉపాధి ఇస్తే 20,000 ఏంటి, 20 lakhs సంపాదిస్తా. 20,000 ఏముంది సంవత్సరానికి? 20 లక్షలు సంపాదిస్తా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ సెన్సర్స్ పెట్టి యువత స్కిల్స్ మనం బయటకు తీసుకుని రాగలిగితే, స్కిల్ డెవలప్మెంట్ జరిగితే, ఒక చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీర్కి ఈరోజు జీతం 35 లక్షలు సంవత్సరానికి. మనం ఎక్కడున్నాం? నేను సంవత్సరానికి 15,000 ఇస్తా. అక్కడ పెట్టాడు జగన్ మనల్ని, అక్కడ ఉంచాడు జగన్ మనల్ని. వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచించండి దయచేసి. మీరు ఓడిపోయింది ముమ్మాటికి, నిజంగా నేను చెప్తున్నా, ఆ పథకాల వల్లే. మీరు పాలసీస్ని వదిలేశారు. అసలు మౌలిక సదుపాయాలు అనేవి అసలు లేదే. 19 to 2024 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న దానికి సంబంధించిన సమీక్షలని అరే ఒక్కటి పెట్టండి రా చూస్తాను, ఒక ఫోటో పెట్టండి పోనీ అట్లీస్ట్. లేదు. అందుకే నేను చెప్తున్నా, వైఎస్ జగన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ప్రతిపక్షంలో ఉంటూ, ఆయన ప్రతిపక్షంలో బాగా చేస్తారు. యాక్చువల్ నాకు ఇష్టం ఆ జగన్. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా చూడండి మాట. ప్రజా సంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్ అది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఘోరంగా తయారయ్యాడు. అసలు ఈ జగన్ ఆ జగన్ ఒకటేనా అని జగన్ అభిమానులకే డౌట్ వచ్చే విధంగా ప్రవర్తించాడు మనిషి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి చేసాడు. ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది? ప్రభుత్వానికి సమయం ఇవ్వద్దా? మీకు గుర్తుందా? వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 3 నెలలు పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్క ప్రెస్ మీట్ కూడా. 100 రోజుల తర్వాత ఆయన ఒక నివేదిక ఇచ్చారు అంతే. ఒక నివేదిక, అది కూడా చిన్న యూట్యూబ్ వాళ్ళ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాడు ఆయన అంతే. అది కూడా ఘాటు విమర్శలు లేకుండా పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఘాటైన విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని కెలుక్కున్నది మీరు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ ఈగోని గెలికారు. ఒక బుక్లో ఒక వర్డ్ ఉంది, చూస్తా ఉన్నా, అందరికన్నా మోస్ట్ డేంజరస్ ఎవరంటే సైలెంట్గా ఉన్నాడంట. వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలంట. సైలెంట్గా ఉన్నాడు వాడు లోపల అగ్నిగుండం రగిలిపోతూ ఉంటుందంట. అది పేలిందంటే ఆడి కోపాన్ని అసలు ఆపలేమంట. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, అంత సైలెంట్గా ఉన్న వ్యక్తిని మీరు కెలికి రెచ్చగొట్టి ఆయన వ్యక్తిగతంగా తిట్టేసి, వాళ్ళ కూతుర్లకి రేప్ థ్రెట్లు ఇచ్చి, వాళ్ళ మదర్ని తిట్టేసి, కొడక మీరు తిట్టించేసి, పవన్ కళ్యాణ్ గారి ఈగోని గెలికి మీ కింద మీరే ల్యాండ్ మైన్ పెట్టి దాని మీద కూర్చుని పేలిపోయారు అంతే. అదే జరిగింది. దయచేసి సార్ వైఎస్ జగన్ గారు, మీరు ఓడిపోయారు కదా, మీ ఆలోచన విధానం మార్చండి ప్లీజ్ సార్. పథకాల వల్ల ఏం కాదు సార్. మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. పాలసీ మేకింగ్ గురించి తెలుసుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా చేయాలో తెలుసుకోండి. మీ పరిపాలన నచ్చకే ప్రజలు అంత ఘోరంగా తిరస్కరించారు. మీరు ఆ పథకాలు అవి ఇవి మానేసి పాలసీ మేకింగ్ గురించి మాట్లాడండి ప్లీజ్. జగన్కి, ఈ కూటమి ప్రభుత్వానికి అక్కడే పొందడం కుదరదు. జగన్ ఏమంటాడు, నేను అమ్మఒడి ఇచ్చేవాడిని, ఆసరా ఇచ్చేవాడిని, నేస్తం, ఏదేదో విచిత్రమైన కామెడీ పేర్లన్నీ పెట్టాడు ఆ పథకాలకి. ఆసరా అని, నేస్తం అని, ఆశీర్వాదం అని, పూజ అని, పునస్కారం అని, అర్చన అని, ఏదేదో పెట్టాడు పేర్లు. విచిత్రమైన మనిషి. అది కాదు ప్రజలకు కావాల్సింది. మౌలిక సదుపాయాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, అది కావాలి ప్రజలకి. వాళ్ళు దానికే ఓట్లు వేశారు యాక్చువల్గా.
ఈ ఎలక్షన్ వెరీ వెరీ సింపుల్. నేను చెప్తున్నాను చూడండి, రెవెన్యూ జనరేషన్కి అప్పులకి జరిగింది ఎలక్షన్ ఇది. క్లాస్ ఫోర్ అంటుంటారు కదా, పేదవాడికి పెత్తందాడుకని. ఈ ఎలక్షన్ జరిగింది ఈ రెండింటి మధ్య. ప్రజలు రెవెన్యూ జనరేషన్ అంటే సంపద సృష్టి కొట్టేసారు ప్రజలు, క్లియర్ కట్గా, అంత క్లియర్గా మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. దయచేసి వైఎస్ జగన్ గారు మీ ఆలోచన మార్చుకోండి ప్లీజ్. మీరు చాలా 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 చీప్ వేలో ఆలోచిస్తున్నారు. ఐఎమ్ సారీ, భావదారిద్రంగా అనిపిస్తుంది నాకు మీరు. అంత చీప్గా ఒక సీఎం ఆలోచించకూడదు దయచేసి సార్. మీ ఆలోచన మార్చుకోండి. సంక్షేమం ఒకటే పరిపాలన కాదు 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 గంటపదంగా చెప్తున్నాయన్నమాట. కాదు, ఆ ఆలోచించి బయటికి రండి సార్ ఫస్ట్ మీరు. పరిపాలన అంటే మిమ్మల్ని ఓడించారంటే ఒకవేళ ప్రజలు మోర్ దాన్ వెల్ఫేర్, ప్రజలు మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కదా, అది ఏది ఎక్స్పెక్ట్ చేశారో మీరు కనుక్కోండి, తెలుసుకోండి. మీరు సర్వేస్ చేయించండి దాని గురించి, మీరు తెలుసుకోండి, మీకు అర్థమవుద్ది. సంక్షేమ పథకాలతో నేను ప్రభుత్వాన్ని నడుపుతానంటే 11లో ఒకటి వెళ్ళిపోతుంది సార్. నెక్స్ట్ టైం మీరు ఎలివేషన్లు వేసుకుంటున్నట్టు మీరు సింగిల్గా వస్తారు అసెంబ్లీకి తర్వాత. ఆ పరిస్థితి వద్దు. దయచేసి ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో ఆలోచించండి, మీ ఆలోచన విధానం మార్చండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.